Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. జీలకర్ర, క్యుమిన్ సీడ్స్. జీలకర్ర, క్యుమిన్ సీడ్స్. నేను తీసుకున్నాను, ఐ టుక్. నేను తీసుకున్నాను, ఐ టుక్. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. ఆందోళన, ఆందోళన. నెక్స్ట్ వన్, దూరంగా నిలబడండి, దూరంగా నిలబడండి. What do we say this in English? Please comment in the comment box. I'm eagerly waiting for your answers. Okay, so without any delay, we'll move on to today's topic. Today I'm back with classroom related sentences for kids. First one, నేను లోపలికి రావచ్చా? May I come in? May I come in? పేజ్ నెంబర్ 22 తెరవండి. ఓపెన్ యువర్ బుక్స్ అట్ పేజ్ 22. ఓపెన్ యువర్ బుక్స్ అట్ పేజ్ 22. మీరు దాని గురించి కొంచెం వివరించగలరా? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి తెలుసు? హూ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? హూ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్లో ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు టీచర్స్ ఆ విషయాన్ని డైరీలో రాస్తుంటారు. ఆ రాసినప్పుడు ఇది మీ అమ్మకి చూపించు అని చెప్తుంటారు. అలాంటప్పుడు దాన్ని ఇంగ్లీష్లో షో దీస్ టు యువర్ మదర్, షో దీస్ టు యువర్ మదర్. టేబుల్ మీద మీ హోంవర్క్ పెట్టండి. కీప్ యువర్ హోంవర్క్ ఆన్ ద టేబుల్, కీప్ యువర్ హోంవర్క్ ఆన్ ద టేబుల్. హోంవర్క్ చేశారా? డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? సమాధానం తెలిస్తే మీ చెయ్యి పైకెత్తండి. రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్, రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్. మన పరీక్ష ఎప్పుడు? వెన్ విల్ వీ హ్యావ్ అవర్ ఎగ్జామ్, వెన్ విల్ వీ హ్యావ్ అవర్ ఎగ్జామ్. ఒక్కోసారి టీచర్ ఒక ప్లేస్లో కూర్చోమని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు హైట్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు బోర్డు కనిపించదు అని చెప్తారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ద బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ ఫర్ మీ, ద బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ ఫర్ మీ అని చెప్పాలి. ఈరోజు పాఠంలో మనకు హోంవర్క్ ఉందా అని పిల్లలు టీచర్ని అడుగుతారు. డు వీ హ్యావ్ హోంవర్క్ ఫర్ టుడేస్ లెసన్? డు వీ హ్యావ్ హోంవర్క్ ఫర్ టుడేస్ లెసన్? మనం ఏ పాఠం చదవబోతున్నాం? విచ్ లెసన్ ఆర్ వీ గోయింగ్ టు స్టడీ? విచ్ లెసన్ ఆర్ వీ గోయింగ్ టు స్టడీ? విని నా తర్వాత పునరావృతం చేయండి. లిజన్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ, లిజన్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. నువ్వు నిన్న ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు అంటే రాలేదు అని. వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే? వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే? దయచేసి నేను టాయిలెట్కి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు ద టాయిలెట్ ప్లీజ్? కెన్ ఐ గో టు ద టాయిలెట్ ప్లీజ్? మీరు దానిని ఎలా ఉచ్చరిస్తారు? హౌ డు యూ స్పెల్ ఇట్? హౌ డు యూ స్పెల్ ఇట్? నేను మీ హోంవర్క్ని చెక్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చెక్ యువర్ హోంవర్క్, ఐఎమ్ గోయింగ్ టు చెక్ యువర్ హోంవర్క్. ఇప్పుడు నీ స్థలానికి వెళ్ళు. గో టు యువర్ ప్లేస్ నౌ, గో టు యువర్ ప్లేస్ నౌ. అందరూ సరిగ్గా ఉండే వరకు మనం ప్రారంభించము. వీ వోంట్ స్టార్ట్ అంటిల్ ఎవ్రీవన్ ఈస్ క్వైట్, వీ వోంట్ స్టార్ట్ అంటిల్ ఎవ్రీవన్ ఈస్ క్వైట్. ఈ పదానికి అర్థం ఏమిటి? What is the meaning of this word? What is the meaning of this word? So, that's all for today guys. Thanks for watching Learn a Language with Banu. If you like this video, then click on the like button. And you haven't subscribed my channel yet, then click on the subscribe button. Thank you.